మిత్రులారా నమస్తే. పరమభక్తి ముక్తిప్రదమైన శ్రీ శేషప్ప కవిచే రచింపబడిన నరసింహ శతకంలో ఇవాళ 81వ పద్యము నుండి 85వ పద్యం వరకు ఆలపించుకొని ఆ నరసింహస్వామి కృపకు పాత్రులమయ్యే ప్రయత్నం చేద్దాం. వదనంబు నీ నామ భజన గోరుచునుండు, జిహ్వ నీ కీర్తనల్ జేయగోరు, హస్తయుగ్మంబు నిన్నర్చింపగోరును, కర్ణముల్ నీ మీది కథను గోరు, తనువు నీ సేవయే ఘనముగా గోరును, నయనముల్ నీ దర్శనంబు గోరు, మూర్ధమ్ము నీ పదంబుల మ్రొక్కగా గోరును, ఆత్మ నీదయ్యుండు నరసిజూడా, స్వప్నముననైననే వేళ సంతతమును, బుద్ధిని పాదములయందు భూనియుండు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహ, నా నోరు నీ పేరునే భజించాలని పరితపిస్తోంది. నా నాలుక నిన్ను గురించిన కీర్తనలు పాడాలనుకుంటున్నది. నా 2 చేతులు నీ పూజ చేయాలనుకుంటున్నాయి. నా చెవులు నీ కథలనే వినాలని కుతూహలపడుతున్నవి. నా శరీరము నీ సేవలను చేయాలని వాంఛిస్తున్నది. నా కన్నులెప్పుడూ నిన్ను దర్శించాలనుకుంటున్నాయి. నా శిరస్సు నీ పాదాలను తగిలి నమస్కరించాలని భావిస్తున్నది. నా ఆత్మ నీకు చెందినదిగా నిలిచి ఉండాలని కోరుతున్నది. కలలో కూడా నా బుద్ధి ఎల్లప్పుడూ నీ పాదములపైనే లగ్నమై ఉండాలని పరితపిస్తున్నది. నరసింహ, నన్ను రక్షింపుము. పద్మాక్ష మమత చేపరమునందెదమంచు, విర్రవీగుదమయ్య వెర్రిపట్టి, విర్రవీగుదుమయ్య వెర్రిపట్టి, మా స్వతంత్రంబైన మదము కండ్లకు గప్పి, మొగము పట్టదు కామ మోహమునను, బ్రహ్మదేవుండైన పైడి దేహము గల్గ జేసివేయక మమ్ము జరిచెనతడు, తుచ్చమైనటువంటి తోలెమ్ము కలతోడ మురికి చెత్తలు చేర్చి మూటగట్టే, ఈ శరీరాలు పడిపోవుటెరుగకేము, కాముకులమైతిమిక మిమ్ముగానలేము, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్మముల వంటి కన్నులు గల నరసింహ, విర్రివారమై ప్రేమ చేత మోక్షము పొందెదమని విర్రవీగుచున్నాము. మేము స్వయముగా చేసుకున్నదైన మదము కన్నులకు గప్పి, కామము వల్ల కలిగిన భ్రమ వలన నిన్ను చూడుటకు ముఖము చాలకున్నది. ఆ బ్రహ్మదేవుడైనను బంగారు శరీరము కలుగజేయక, మాకు నీచమైనటువంటి తోలు ఎముకలతో మురికి చెత్తలు చేర్చి మూటగట్టాడు. ఈ శరీరాలు పడిపోవుట తెలియక మేము కాముకులమై మేము కానలేకున్నాము ప్రభు. గరుడ వాహన దివ్య కౌస్తుభాలంకార, రవికోటి తేజ సారంగవదనా, మణిగణాన్విత హేమ మకుటాభరణ, చారుమకర కుండల లసన్మందహాస, కాంచనాంబర రత్న కాంచీ విభూషిత, సురవరార్చిత చంద్ర సూర్యనయన, కమలనాభా ముకుంద గంగాధరస్తుత, రాక్షసాంతక నాగరాజశయనా, పతిత పావన లక్ష్మీశ బ్రహ్మజనక, భక్తవత్సల సర్వేశ పరమ పురుష, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. స్వామి నరసింహ, గరుత్మంతుడు వాహనముగా కలవాడా, దేవతా సంబంధమైన కౌస్తుభము అలంకారముగా కలవాడా, అనేక మంది సూర్యులతో సమానమైన తేజస్సు కలవాడా,
పద్మము వంటి అందమైన ముఖము కలవాడా, మణుల సమూహముతో కూడిన బంగారు కిరీటమును ఆభరణముగా కలవాడా, ముసలి తల ఆకారములు గల అందమైన కర్ణాభరణములు గలవాడా, ప్రకాశించడి చిరునగవు కలవాడా, బంగారు వస్త్రమును ధరించినవాడా, రత్నములతో కూడిన మొలనూలు చేత అలంకరింపబడినవాడా, దేవతాముఖ్యులచే పూజింపబడువాడా, సూర్యచంద్రులు కన్నులుగా కలవాడా, పద్మము నాభియందు కలవాడా, మోక్షమిచ్చువాడా, గంగను ధరించిన శివుని చేత స్తుతింపబడువాడా, రాక్షసులను వినాశము చేసినవాడా, ఆదిశేషునిపై పవళించువాడా, పాపుల పాపములను పోగొట్టువాడా, లక్ష్మీదేవికి భర్త అయినవాడా, బ్రహ్మకు తండ్రి అయినవాడా, భక్తుల యందు దయగలవాడా, సర్వమునకు ప్రభువైనవాడా, సర్వప్రధానమైనవాడా, నీకు నమస్కారము. పలుమారు దశ రూపములు ధరించితివేల, ఏకరూపము బొందవేల నీవు, నయమున క్షీరాబ్ధి నడుమ చేరితివేల, రత్న కాంచన మందిరములు లేవే, పన్నగేంద్రుని మీద పౌవళించితివేల, జలతారు పట్టె మంచములు లేవే, రెక్కలు గల పక్షి నెక్కి సాగితివేల, గజతురంగాందోళికములు లేవే, వనజలోచన ఇటువంటి వైభవములు, సొగసుగా నీకు దోచెనో సుందరాంగా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్మముల వంటి కన్నులు గల నరసింహ అనేక మార్లు 10 అవతారములు ధరించటం ఎందుకు? ఒకే రూపమున ఉండవేళ నేర్పరితనముతో పాలసముద్రము నడుమ చేరితివెందుకు? రత్నముల చేతను బంగారము చేతను నిర్మింపబడిన గృహములు లేవా? ఆదిశేషునిపై పరుండితివెందుకు? జలతారు పట్టెమంచములు లేవా? రెక్కలు గల పక్షి గరుత్మంతుని మీదకెక్కసాగితివెందుకు? ఏనుగులు గుర్రాలు పల్లకీలు లేవా? చక్కని రూపము గల దేవా, నీకిటువంటి వేడుకలే సొగసుగా కనిపించనా? తిరుపతి స్థలమందు తిన్నగా నేనున్న వెంకటేశుడు మేత వేయలేడో, పురుషోత్తమమునకు పోయిన జాలు జగన్నాథుడన్నంబు గడపలేడో, శ్రీరంగమునకు నే చేరబోయిన జాలు స్వామి గ్రాసము పెట్టి సాకలేడో, కాంచీపురములోన గదిసినే కొలువున్న కరివరదుడు పొట్ట గడపలేడో, ఎందుబోవక నేను నీ మందిరమున నిలిచితిని, నీకు నా మీద నెనరు లేదు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహ, తిరుపతిని నేను చేరుకున్న ఎడల వెంకటేశ్వరుడు నాకింత తిండి పెట్టడా? పూరీ జగన్నాథ క్షేత్రమునకు పోయినట్లయినా జగన్నాథుడు అన్నము గడపలేడా? శ్రీరంగమునకు నేను చేరబోయిన ఎడల స్వామి తిండి పెట్టి నన్ను సాకలేడా? కాంచీపట్టణములో నివాసమున్న ఎడల ఏనుగునకు వరములిచ్చిన స్వామి నా పొట్ట గడపలేడా? ఎక్కడికి నీ పోక నీ ఇంట ఉన్నాడను, నీకు నా పైన దయరాదా తండ్రి? మిత్రులారా, ధన్యవాదాలు. తర్వాతి పద్యాన్ని మరో వీడియోలో ఆలపించుకునే ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.